నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించిన రహమత్ నగర్ డివిజన్ సంబంధించిన బూత్ కమిటీకి సంబంధించిన మీటింగ్ జరగడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ తక్కినపల్లి రవీందర్ రావు గారు ఉన్నారు. సో ఈ రహమత్ నగర్ డివిజన్కి ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సార్ నమస్తే. సో మరి రాబోయే రోజుల్లో ఉప ఎన్నిక రాబోతుంది. సో మరి మీరు రహమత్ నగర్ డివిజన్కి ఇన్ఛార్జ్గా కూడా చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది మరి ఈ ఉప ఎన్నిక అనేది? ఉప ఎన్నికకు సంబంధించి పని అనేది ప్రారంభించాం. మొన్న సంతాప సభలు పెట్టాం డివిజన్ వైజ్గా. ఈరోజు రహమత్ నగర్ డివిజన్కి 75 బూతులు ఉన్నాయి. ఈ 75 బూతులకు సంబంధించి బూత్ కమిటీలు వేసి 100 ఓటర్లకు ఒకరు చొప్పున ఆ సభ్యుల నియామకం చేసి ఆ సభ్యులకు సంబంధించి అలా తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పరిచాం. ఈ సమావేశానికి కేటీఆర్ గారు ప్రధాన వక్తగా రావడం జరిగింది. బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్నిక అనేది ఒక పెను సవాల్ అవుతుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సీటుగా మాకు సవాల్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా గెలుచుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే మంత్రులు కావచ్చు అందరూ వెళ్తా ఉన్నారు, కొత్తగా శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఎట్లా చూడొచ్చు ఈ హడావిడి అంతా? ఎవరి పని వారు చేస్తుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు. మా నాయకుడు మంచి నాయకుడు, మాగంటి గోపీనాథ్ గారి పట్ల అపారమైన గౌరవం ప్రజల్లో ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గోపీనాథ్ గారి యొక్క మంచి పేరు అనేది మాకు కలిసి వచ్చే అంశం. తర్వాత ఏంటంటే ఈ నియోజకవర్గం అంతా కూడా స్లమ్ ఏరియా, పేదల ఇళ్ళు, గుడిసెలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు కట్టుకున్నవారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యం ఏంది? ప్రభుత్వ జాగాలని కబ్జా పెట్టాలి, హైడ్రాన్ దోలాలి, పేదల ఇళ్లను కూల్చాలి, మరి ఆ భూములన్నీ మరి తీసేసుకోవాలి. ఇక దాని అభివృద్ధి కార్యక్రమాల పేరిట అనేక రకాలుగా దోచిపెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పేదలు, వారు భయకంపితులై ఉన్నారు. కనుక ఇల్లు కూలగొట్టేవానికి గెలిపేయాలా, లేకపోతే ప్రభుత్వ జాగాలో పట్టాలు ఇచ్చి మరి ఇళ్ళను నిర్మించే పార్టీకి ఓటేయాలనేది ప్రజలు తెలుసుకునే ఆసనమైంది. ఇలా కరెంట్ బిల్లు అన్నారు, ఫ్రీ అన్నారు, అందరు బిల్లులు వస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచినీళ్ళు ఫ్రీ ఉండే, నల్ల బిల్లులు కూడా వస్తూనే ఉన్నాయి. ఇక అనేక రాజకాలు, గ్యాంగులు మొదలైనవి. ఈ గ్యాంగుల విశ్వరూపం కూడా మరి బస్తీలలో తెలుస్తున్నది. లెక్కలు వేసుకుంటున్నారు, ఎవరెవరిని నిలగొట్టాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ వలస వచ్చిన వారిని ఆయా ప్రాంతాలకు వెళ్ళగొట్టాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ గ్యాంగులు, గుండాలు బయలుదేరిండ్రు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి మాత్రం అక్కడ ఓటర్లు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఒక్క డివిజన్ సంబంధించి ఎంతమంది హాజరైనారో మీరే స్వయంగా చూశారు. అభ్యర్థి విషయంలో కూడా క్లారిటీ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేసి ఈరోజు చెప్తాం. తొందర ఏముంది, అది అందరికీ అర్థమైతేనే ఉంది అభ్యర్థి ఎవరు అనేది. కనుక ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి అభ్యర్థి ఎవరు కావాలి, ఎవరు అనేది చాలా స్పష్టమైన అవగాహనతోటే ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పని చేసుకుంటూ పోతున్నాం. అంటే రాష్ట్రంలో ప్రధానంగా యూరియా కొరత అనేది బాగా కనిపిస్తూ ఉంది. రైతులు కావచ్చు రోడ్ల మీదకి రాత్రనగా పగలనగా రోడ్లపై నిల్చున్న పరిస్థితి, చిన్నపిల్లలు ఎత్తుకొని కూడా తిరుగుతూ ఉన్నారు సార్. సో ఏంటి యూరియా కొరత సంబంధించి ఏం చెప్తారు? ఎంత తీవ్రమైన విషయం అంటే యూరియా అనేది సాధారణంగా ఇదివరకు 10 ఏళ్లలో మన తెలంగాణ గవర్నమెంట్లో అసలు సమస్యనే కాదు. యూరియా అనేది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో చెప్పుల క్యూ ఉండేది, తెల్లవారులు కూర్చుంటుండేది. అలాంటి రోజులు పోయి యూరియాని పట్టించుకునే పరిస్థితి లేదు. అదొకటి కొరత అంశం అనే విషయం కూడా దృష్టి లేదు. మంచినీళ్ళు కానీ, మంచినీళ్ళ కోసం బిందెలు, కుండలు లైన్లో పెట్టడం కానీ, లేదా కరెంటు ట్రాన్స్ఫారం కాలిపోవడు, సబ్స్టేషన్ల దగ్గర వెయిట్ చేసుడు, ధర్నాలు చేసుడు కానీ, ఈ యొక్క యూరియా బస్తాల కోసం ఎదురు చూపులు అనేది లేకుండే. ఇవాళ విచిత్రం, ఇవాళ భార్య ఉండాలి, భర్త పనికి పోవాలి, మళ్ళీ ఒక రోజు ఉంటే ఇంకో రోజు ఒక్కొక్క బస్తానే, రోజంతా ఉంటే ఇచ్చేది ఒక బస్తా. మరి ఒక బస్తా సరిపోదు, మళ్ళీ తెల్లారి మళ్ళీ భర్త వచ్చి ఉండాలి. అంటే కూలికి పోతే ఎంత? 600, 700, 800 కూలీ ఉంటుంది ఒక లేడీ కానీ ఒక జెంట్ కానీ. యూరియా బస్తా కిరాయి ఎంత, దాని ఛార్జ్ ఎంత?
240 రూపాయలు. అంటే ఒక్క బస్తా కోసం 3 రోజుల కూలి పనంగా పెట్టి క్యూలో ఉంటున్నారు. అంటే 3 రోజుల కూలి ఒక బస్తా కోల్పోయే పరిస్థితి ఇలా దాపురించిందంటే ఇంతకు మించిన దుర్మార్గం, చేతులెత్తే విధానం, రైతులకు వెన్నుపోటు పొడిచే విధానం, ఇంత బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వాన్ని మనం చూడం. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగానే ఇవాళ తిరగబడుతున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు, సద్దులు మూటలు కట్టుకొని తెల్లవారులో క్యూలో నిలబడడం. ఎవరైతే రైతులు ధర్నా అంటే లైన్లో నిలబడుతున్నారో వాళ్ళని కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లైన్లో నిలబెట్టి ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉందని చెప్పేసి స్వయం ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేస్తామా? ఎక్కడనైనా ప్రజలు మీరు పోయి మీ టీవీలు పోయి లోగోలు పెట్టి అభిప్రాయాలు తీసుకోండి. అక్కడ బీఆర్ఎస్ నేతలు ఉన్నారా చూడండి. మరి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇంత పెద్ద ఎత్తున క్యూలలో ఉండి ఆర్తనాదాలు పెడుతుంటే బీఆర్ఎస్ పార్టీ చేతులు ముడుచుకొని ఉంటుందా? మద్దతుగా పోదా? ఎస్, ప్రజలు ఆవేదన గురి అయి వందలాది మంది వేలాది మంది క్యూలలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ప్రజల. మరి ప్రజల క్యూలలో ఉంటాంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లలో కూర్చోమంటారా? నాయకులను ఇళ్లలో కూర్చోమంటారా? ఆ ప్రజలకి మరి మద్దతుగా వెళ్ళాలి కదా, ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకొచ్చేలా మాట్లాడాలి కదా, విజ్ఞప్తులు చేయాలి కదా. ఆ విజ్ఞప్తులు చేసే ఒత్తిడిని పెంచే పని మేం చేస్తున్నాం. క్యూలలో నిలబడేది మాత్రం ప్రజలు. థ్యాంక్ యూ సార్.